హలో గైస్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఈ క్లాస్లో మనము కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, సో కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీరు ఫాలో అవుతూ ఉంటారు కదా. ఈ కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి ఎలాంటి టాపిక్స్ బాగా చూసుకోవాలి, సో ఈ వీడియో చూడండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ టాపిక్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, మన కోర్స్ ఉంది కదా ఒకటి, మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అని మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కోర్స్ ఉంటుంది, మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అని. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ ఇలానే ఎగ్జాక్ట్లీ ఇలానే ప్రతి సబ్జెక్ట్కి నేను కొన్ని టాపిక్స్ ఇస్తాను అనమాట. ఆ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఈ కోర్స్ మీకు కావాలనుకుంటే చూడండి, మొత్తం 7 వీడియో లెక్చర్స్ ఉంటుంది, 7 లెక్చర్స్ ఉంటుంది, ప్లస్ ఒక పీడిఎఫ్ ఉంటుంది. సో పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు ఇస్తాం అందరూ కూడా, ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి. ఈ కోర్స్ అయితే జస్ట్ మీకు 199 రూపీస్లో వరకు ఉంది, 199 రూపీస్లో మీకు ఉంటుంది. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటుంది చూడండి. మన తెలుగు స్టేట్స్లోనే ఎక్కువగా సేల్ అయిన కోర్స్ ఇది. సో చాలా చాలా సేల్ అయింది మనకి 1 ఇయర్ నుంచి కూడా, ఆల్మోస్ట్ 1 ఇయర్ ముందు నుంచి కూడా, 1 ఇయర్ నుంచి అంటే మన యాప్ తీసుకొచ్చాం కదా, సో 1 ఇయర్ కూడా కాలేదు ఇంకా. సో మనకి ఇంకా 7 మంత్స్ అట్లా అయింది. ఈ టైంలోనే వండర్ఫుల్గా ఈ కోర్స్ అనేది ట్రెండింగ్లో ఉందన్నమాట. మన తెలుగు స్టేట్స్లో ఎక్కువగా సేల్ అయింది ఈ కోర్సు. సో చాలామంది తీసుకున్నారు, గ్రూప్స్ వాళ్ళు కావచ్చు, యూపీఎస్సీ వాళ్ళు చాలామంది ఈ కోర్స్ అయితే తీసుకున్నారు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అందరూ కూడా. సో చూడండి, మీకు నచ్చితే ఇప్పుడు ఈ కోర్సులో నుంచి నేను కరెంట్ అఫైర్స్ అనేది తీసుకున్నాను అనమాట. ఒక కరెంట్ అఫైర్స్ అనే దాన్ని తీసుకొని ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ ఇలానే అన్ని సబ్జెక్టులు కూడా నీట్గా ఉంటాయి. సో ఇప్పుడు మనము కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూద్దాం. సో కరెంట్ అఫైర్స్లో మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఏం చెప్పాను నేను, సో ఇంతకుముందు ఒక క్లాస్ చేశాను కదా కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఏం చెప్పాను, కరెంట్ అఫైర్స్ అనేది మ్యాక్సిమం వచ్చేసి ప్రతి ఒక్కరు సో 1 ఇయర్ చూసుకోవాలి. సో 1 ఇయర్ అయితే చూసుకోవాలి. ఇందులో మళ్ళీ మనం చూసుకుంటే సో ఎగ్జామ్కి ముందున్నటువంటి 6 మంత్స్, సో ఈ 6 మంత్స్ అయితే 100% చూసుకోవాలి. సో లాస్ట్ 6 మంత్స్, 1 ఇయర్లో లాస్ట్ 6 మంత్స్ 100% చూసుకోవాలి. అంటే ఎగ్జామ్కి దగ్గరగా ఉండే 6 మంత్స్ అనమాట. అంటే ఎగ్జామ్ డేట్ నుంచి లాస్ట్ 6 మంత్స్. సో దీనికంటే ముందు 6 మంత్స్ అయితే మీరు తర్వాత 6 మంత్స్ అంటే ఫస్ట్ 6 మంత్స్, 1 ఇయర్లో ఫస్ట్ 6 మంత్స్ మోస్ట్ హైలైటెడ్ థింగ్స్ బాగా చూసుకోండి. ఎందుకంటే టైం ఉంటేనే మీకు మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అనమాట. సో దీంట్లో మీకు ఏమైనా హైలైట్ థింగ్స్ ఉంటే చూసుకోండి, ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్లో. అంతే తప్ప 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది ఎవరికి గుర్తుండదు. సో ఎంత టాపర్ అయినా సరే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో చదవాలి, కాకపోతే గుర్తుండవు అనమాట, ఒక్కోసారి సరిగా గుర్తుండవు. ఏ ఎగ్జామ్కైనా సరే మ్యాక్సిమం సో మనకి ఇలానే అడుగుతారు. దీనికైతే ఎక్కువ వెయిట్ ఇస్తారు దీనికి. అంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడే వస్తాయి, 40% ఇలా వస్తాయి, ఒకసారి 80 కూడా ఇక్కడే రావచ్చు అనమాట. అంటే ఎగ్జామ్ నుంచి ఉన్నటువంటి 6 మంత్స్ బాగా చూసుకోవాలి. సో మీరందరూ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మీకు ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేవి పెడుతూ ఉంటాం. సో కరెంట్ అఫైర్స్ టెస్ట్లు ఉంటాయి కదా, ఇవి ఫ్రీగా ఉంటాయి అందరికీ. ఇందులో నేను ఏం చేస్తానంటే ప్రతి మంత్లీ వైజ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో నేను 25 to 30 క్వశ్చన్స్ అనమాట, 25 to 30 క్వశ్చన్స్ తీసుకుంటాము. అంటే ఆ మంత్ నుంచి మోస్ట్ ఫోకస్డ్, మోస్ట్ ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా కరెంట్ ఈవెంట్స్ నుంచి, వాటిని టెస్ట్గా పెడుతూ ఉంటాం. సో మీరు అందరూ వెళ్ళి రాయండి, అందరికి ఫ్రీ అనమాట. ఈ టెస్ట్ అనేవి అందరికీ ఫ్రీగా ఉంటాయి. తర్వాత ఏదైనా పీడిఎఫ్లు, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఉంటాయి కదా కరెంట్ అఫైర్స్ టాపిక్ సంబంధించి, నేను యూట్యూబ్లో చెప్తూ ఉంటాను క్లాసెస్. దానికి టైం లేకుంటే నేను మన కోర్సులో, మన శివన్ కాన్సెప్ట్స్లో ఫ్రీగా ఇస్తూ ఉంటాను పీడిఎఫ్లు కూడా. సో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి, అక్కడ చూడండి. తర్వాత మన దాంట్లో కోర్సులు అలాంటి టెస్ట్ సిరీస్లు కూడా ఉంటాయి, కోర్సెస్ ప్లస్ టెస్ట్ సిరీస్లు కూడా ఉంటాయి. తక్కువ ప్రైస్లో మీకు మంచి క్వాలిటీ అనమాట. సో పెద్ద ఇన్స్టిట్యూట్స్ మీకు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాయో అంతే క్వాలిటీతో మంచి యూనిక్ స్టైల్లో ఇంకా మీకు ఇస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఇది మామూలుగా ఇంట్రడక్షన్ అనమాట కరెంట్ ఈవెంట్కి సంబంధించి. ఇప్పుడు మనం కరెంట్ ఈవెంట్స్లో ఉన్నటువంటి మేజర్గా చదువుకోవాల్సిన టాపిక్స్, ఎక్కువగా మనము ఇవ్వాల్సిన ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎక్కువగా మనకి అడిగేది ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటుంటారు కదా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే అంతర్జాతీయ సంబంధాలు అంటారు తెలుగులో. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అనమాట. అంటే అంతర్జాతీయంగా జరిగే ఈవెంట్స్ ఏముంటాయి ఇవన్నీ కూడా. సో మనకి వీటిల్లో ఎస్పెషల్లీ మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఆర్గనైజేషన్స్ బాగా చూసుకోండి. అంటే మనకి సార్క్ కావచ్చు, సో సార్క్, బిమ్స్టెక్ కావచ్చు, బిమ్స్టెక్ ఇట్లా చాలా ఉంటాయి కదా. సార్క్, బిమ్స్టెక్, G20, G7, G4, G8, తర్వాత ఆర్కిటిక్ కౌన్సిల్ అంటే ఏంటి, చిప్ 4 అలయన్స్ అంటే ఏంటి, తర్వాత ఆకుస్ మీట్ అంటే ఏంటి, ఇట్లా మనకి ఈస్ట్ ఏషియా సమ్మిట్ కావచ్చు, ఏషియన్ కావచ్చు, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, IMF అంటే ఏంటి, వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటే ఏంటి, తర్వాత మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి, తర్వాత FAO కావచ్చు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషను, తర్వాత వీటిల్లోనే చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట. యూనిసెఫ్, యునెస్కో, తర్వాత మనకి UNDP ఇట్లా ఆర్గనైజేషన్ సంబంధించిన మొత్తం డేటా అంతా కూడా మీరు ఇక్కడ క్లారిటీగా చూసుకోవాలి. వాటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, అవి ఏం చేస్తుంటాయి, ఎటువంటి రిపోర్ట్స్ ఇండిసెస్ ఇస్తాయి, ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి అక్కడ. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆల్మోస్ట్ ఒక్కోసారి 100% ఆ క్వశ్చన్స్ కూడా ఇక్కడ నుంచే రావచ్చు అనమాట. ఒకవేళ మీకు స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే ఒకటి వచ్చేసి హెడ్ క్వార్టర్కి సంబంధించిన స్టాటిక్ ఉండొచ్చు, ఇంకోటి వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ ఉన్నటువంటి రీసెంట్ మీట్ కూడా అడగొచ్చు అనమాట. కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది
బాగా ఫోకస్ చేయండి. సో తర్వాత మీకు ఇందులో నుంచి ఎక్కువగా అడిగేది వచ్చేసి మనకి స్కీమ్స్ అనమాట, గవర్నమెంట్ స్కీమ్స్. సో గవర్నమెంట్ స్కీమ్స్ 100% మీకు న్యూస్లో ఉంటాయి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది అనమాట. ఒకటి యూనియన్ గవర్నమెంట్ స్కీమ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉందా, సో యూనియన్ గవర్నమెంట్కి సంబంధించింది, ఇంకోటి వచ్చేసి స్టేట్కి సంబంధించింది. ఈ రెండు కూడా చూసుకోవాలి. సో ఇందులో కూడా గవర్నమెంట్ స్కీమ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన రెండు స్కీమ్స్ చూసుకోండి. అసలు ఆ స్కీమ్ ఏంటి, ఆ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, తర్వాత ఆ స్కీమ్కి సంబంధించి నోడల్ ఏజెన్సీ ఏది ఉంది, అంటే మినిస్ట్రీ ఏది ఉంది, ఏదైనా డిపార్ట్మెంట్ దానికి మేనేజ్ చేస్తుందా, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. మీకు స్టేట్కి సంబంధించిన అయితే డేట్స్, ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇయర్స్ అండ్ డేట్స్ అయితే ఎక్కువ అడుగుతారు. ఏ డేట్న ఈ స్కీమ్ తీసుకొచ్చారు, సో ఫస్ట్ బెనిఫిషరీ కూడా అడుగుతారు. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అడుగుతారు. ఏ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేస్తారు, దాని యొక్క మెయిన్ థీమ్ ఏంటి, ఇట్లా ఈ స్కీమ్స్కి సంబంధించి కూడా మీరు డేటా అనేది క్లారిటీగా చూసుకోవాలి. సో తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మీకు ఇందులో ఎక్కువగా అడేది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎక్కువ కరెంట్ ఈవెంట్స్ అడుగుతారు. సో కరెంట్ ఈవెంట్స్ ఎక్కువగా మెజారిటీగా అడుగుతారు. మీకు జనరల్ సైన్స్లో ఏదో ఒక 20%, 15% తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు అన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవే అడుగుతారు అనమాట. ఏవి కంప్లీట్గా కరెంట్ ఈవెంట్సే ఉంటాయి. ఇక్కడ మీకు స్పేస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, నెక్స్ట్ బయోటెక్నాలజీ కావచ్చు, నానో టెక్నాలజీ, బయాలజీ కావచ్చు, తర్వాత టెలిస్కోప్ సంబంధించి, తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ ఇట్లా అనమాట. సో ఇవన్నీ కూడా మీకు మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అన్న కోర్స్ చెప్పాను కదా మన శివన్ కాన్సెప్ట్స్లో, అది తీసుకోండి. మీకు ఆల్ ఇండియాలో జరిగే ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ కోర్స్ అనేది ఎలా చేసామంటే ఆల్మోస్ట్ మాకు 35 to 40 days పట్టింది. అన్ని పేపర్స్ అనాలిసిస్ చేసి ఏ టాపిక్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయో, అది మన తెలంగాణ, ఏపీ కాకుండా చుట్టుపక్కల మన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో జరిగినటువంటి పిఎస్సి ఎగ్జామ్స్ కూడా చెక్ చేసాము. నుంచి తర్వాత నార్త్ ఇండియాలో జరిగిన ఎగ్జామ్స్ చూసాము, సెంట్రల్ ఎగ్జామ్స్ చూసాము, మన ఏపీఎస్సి ప్రీవియస్ ఇయర్ పేపర్స్, తెలంగాణ పేపర్స్ కూడా చూసి యూపీఎస్సీ అన్ని ఆ టాపిక్స్ అనే రెడీ చేసామన్నమాట. మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇట్లా ఈ మూడు చూడండి మేజర్గా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి మేజర్గా చూడాలి. తర్వాత ఇంకా మీకు కరెంట్ ఈవెంట్స్లో ఎక్కువ అడుగుతున్న టాపిక్ వచ్చేసి కోర్ సబ్జెక్ట్స్ అనమాట. కోర్ సబ్జెక్ట్స్ నుంచి కూడా కొన్ని ఇట్లాంటి అడుగుతున్నారు. ఎస్పెషల్లీ కోర్ సబ్జెక్ట్స్లో మీరు ఎక్కువ వెయిటేజ్ దేనికి ఇవ్వాలి, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో కోర్ సబ్జెక్ట్లో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీలో కూడా మీరు బడ్జెట్, సో సెంట్రల్ స్టేట్ రెండు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే, ఇది యూనియన్ ఉండాలి, అలానే సెంట్రల్ కూడా, స్టేట్ కూడా ఉండాలి. సో బడ్జెట్, ఎకనామిక్ సర్వే అయితే ఎక్కువ అడుగుతున్నారు, క్వశ్చన్స్ అనేది ఎక్కువ అడుగుతున్నారు. తర్వాత వీటికి సంబంధించి అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా, సో దీనికి సంబంధించి అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా, సెజ్లకు సంబంధించి, నిమ్స్కి సంబంధించి, ఏమైనా ఎకానమీకి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ ఇట్లాంటివి కూడా ఎక్కువ అడుగుతున్నారు. తర్వాత కోర్ సబ్జెక్ట్లో నెక్స్ట్ ఇది మనకి ఇండియన్ ఎకానమీ తర్వాత ఎక్కువ అడిగేది వచ్చేసి ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ. సో ఎన్విరాన్మెంటు అండ్ ఎకాలజీ ఉంది కదా, సో ఎకాలజీ కూడా, ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో మనకి నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్కి సంబంధించిన గ్యాసెస్, ఇట్లాంటివి ఎక్కువగా అడుగుతున్నారు. రీసెంట్గా కట్టిన డ్యామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డ్యామ్స్ అనేవి పర్యావరణానికి హాని చేస్తూ ఇష్యూస్ ఉంటాయి కదా, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అట్లాంటివి కూడా ఎక్కువ అడుగుతూ ఉన్నారు. ఇది ఒకటి చూసుకోండి. తర్వాత ఇండియన్ పాలిటీ, సో పాలిటీ కూడా ఎక్కువ అడుగుతున్నారు. సో పాలిటీకి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి, పాతవి కావచ్చు, ఇప్పటివి. న్యూస్లో రీసెంట్గా మనకి సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేది అపోజ్ చేస్తుంది యూనియన్ గవర్నమెంట్. తర్వాత మనకి అడల్టరీ అనేది ఉంది సెక్షను, ఇట్లాంటివన్నీ ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించింది కావచ్చు. అంటే సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన జడ్జిమెంట్స్ కావచ్చు, పాలిటీ పరంగా అమెండ్మెంట్స్ ఏమున్నాయి, కొత్త ఆర్టికల్స్ ఏమున్నాయి, ఇట్లాంటి పార్లమెంట్ ప్రొసీజర్స్ కావచ్చు, కొత్త ఏమైనా తీసుకొచ్చారా, ఏ కంట్రీ నుంచి ఎలాంటివి తీసుకొచ్చాము, ఇట్లాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు పాలిటీ. కోర్ సబ్జెక్టులు అయితే నేను మేజర్గా ఈ 3 సబ్జెక్టుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఈ 3 నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటారు. తర్వాత మీకు ఒక్కోసారి ఏం అడుగుతుందంటే జాగ్రఫీ నుంచి కూడా అడుగుతున్నారు. సో జాగ్రఫీ నుంచి ఎలా అడుగుతారంటే, ఇప్పుడు ఇష్యూ అనేది న్యూస్లో ఉంది. సో ఇప్పుడు ఒక డ్యామ్ కడుతున్నారు. సో ఒక డ్యామ్ అనేది కడుతున్నారు అనుకోండి, ఈ డ్యామ్ అనేది ఎక్కడుంది, ఏ రివర్ మీద ఉంది, ఏ స్టేట్లో ఉంది, ఏ కంట్రీస్ మధ్య ఉంది, ఇట్లాంటివి కూడా జాగ్రఫీ పరంగా కూడా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అంటే రీసెంట్గా ఏదైనా వరల్డ్ వైడ్, సో మనకి ప్రపంచంలో ఏదైనా జరిగినప్పుడు ఈవెంట్, అది జాగ్రఫీకి సంబంధించింది అనుకోండి, సుయాజ్ కెనాల్ కావచ్చు, పనామా కెనాలు, ఏదైనా మలక్కా స్ట్రైట్, నార్త్ అట్లాంటిక్కి సంబంధించి ఇట్లాంటివి, అట్లాంటి జాగ్రఫీ పరంగా కూడా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఇది ఒకటి. కాబట్టి కోర్ సబ్జెక్టులు కూడా కరెంట్ ఈవెంట్స్లో వస్తూ ఉంటాయి. సో ఇది కూడా చూసుకోండి. సరే, ఇంకొకటి చూద్దాము. ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది, అందరికీ ఫన్నీగా ఉంటుంది. సో హిస్టరీ, సో ఇండియన్ హిస్టరీ. అదేంటి సార్, హిస్టరీలో కరెంట్ అఫైర్స్ ఎందుకు ఉంటాయి, సో ఇదేదో పిచ్చిగా అనుకుంటున్నారా? చూడండి, ఈ మధ్య హిస్టరీలో వచ్చే కరెంట్ ఈవెంట్స్ చాలా అడుగుతున్నారు. రీసెంట్గా మనకి
13th సెంచరీకి సంబంధించినటువంటి ఒక టెంపుల్ అనేది 13th సెంచరీ టెంపుల్ అనేది కనిపెట్టారు. సో ఫౌండెడ్ 13th సెంచరీ డిస్కవర్డ్ ఎక్కడంటే మనకి కడప డిస్టిక్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్లో 13th సెంచరీ టెంపుల్ తీసుకొచ్చారు, అంటే కనిపించింది అనమాట. సో నెక్స్ట్ మనకి కొన్ని 1000 ఇయర్స్కి సంబంధించినటువంటి 1000 ఇయర్స్ బుద్ధిస్ట్ స్తూపాస్, సో బుద్ధిస్ట్ స్తూపాస్ అనేవి బయటపడ్డాయి. ఇవి కరెంట్ ఈవెంట్స్ అనమాట, ఇట్లాంటి కరెంట్ ఈవెంట్స్. తర్వాత మనము 300th బర్త్ యానివర్సరీ చేసుకుంటున్నాం. సో తర్వాత మనం 200th బర్త్ యానివర్సరీ చేసుకుంటున్నాం. మన రీసెంట్గా మహారాజు సేవా సల్ అనే సంస్థకు సంబంధించి ఒకటి చేసుకున్నాం, బంజారా కమ్యూనిటీకి సంబంధించిన ఒక సోషల్ లీడర్ గురించి. తర్వాత మనము ఇంకా మనకి బర్త్ యానివర్సరీస్, తర్వాత డెత్ యానివర్సరీస్ కావచ్చు, ఇట్లాంటివి చేసుకున్నాం. ఇవన్నీ కరెంట్ ఈవెంట్సే, ఎందుకంటే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇవన్నీ హైలైట్ చేస్తూ ఉంటారు. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈయనకి 200వ జయంతి సందర్భంగా ఈ విధంగా చెప్పారు, బిర్సా ముండా గురించి ఈ విధంగా చెప్పారు. అంత కరెంట్ ఈవెంటే, కరెంట్ ఈవెంట్లో ఉంది. కాకపోతే మనం స్టాటిక్ కూడా చూసుకోవాలన్నమాట. కాబట్టి హిస్టరీలో నుంచి కూడా కరెంట్ ఈవెంట్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి, ఇవి కూడా చూసుకోండి, ఓకేనా. సో తర్వాత మీకు కరెంట్ ఈవెంట్స్ నుంచి తర్వాత ఎక్కువగా అడిగేది ప్లేసెస్ అనమాట. సో ప్లేసెస్ అండ్ టర్మ్స్. సో ప్లేసెస్ అండ్ టర్మ్స్ ఇన్ న్యూస్ అంటారు, ప్లేసెస్ ఇన్ టర్మ్స్ ఇన్ న్యూస్ అనమాట. సో మీరు ఇవన్నీ చూసుకోవాలంటే ఒక ప్లేస్ ఏదోటి మనకి ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్కి సంబంధించిన కొన్ని ప్లేసెస్ ఉంటాయి, వాటికి సంబంధించి అడుగుతూ ఉంటారు. సో రీసెంట్గా అనటోలియా అని చెప్పేసి ఒక ప్లేస్ వచ్చింది, అనటోలియా అని చెప్పేసి, ఎందుకంటే టర్కీలో భూకంపం వచ్చింది కాబట్టి ఈ ప్లేస్ అనేది బయటకు వచ్చింది. తర్వాత బమియాన్ వ్యాలీ అని చెప్పి ఒకటి వచ్చింది. సో బమియాన్ వ్యాలీ, సో బమియాన్ వ్యాలీ అనేది బుద్ధిస్టు విగ్రహాలు ఉంటాయి అక్కడ, బుద్ధుడివి, అవి తాలిబన్స్ పేల్చేశారనమాట ఇంతకుముందు. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. ఇట్లాంటి ప్రాంతం కావచ్చు, ఇట్లాంటి అడుగుతారు. నెక్స్ట్ మనకి ఒడేసా అని చెప్పేసి ఒక సిటీ పేరు వచ్చింది. ఒడేసా అనేది బ్లాక్ సీ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ అనమాట. అది ఉక్రెయిన్లో ఉంటుంది, రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కాబట్టి ఇది న్యూస్లో వచ్చింది. ఇట్లాంటివి ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య. తర్వాత టర్మ్స్ ఇన్ న్యూస్ అంటారు, టర్మ్స్ ఇన్ న్యూస్ అంటారు, ఇవి మనకి సరిగా అర్థం కావన్నమాట. సో మనకి సో హెలన్ అంటారు. సో హెలన్ అని చెప్పేసి రీసెంట్గా ఒక బటర్ఫ్లైకి పేరు తీసుకొచ్చారు. తర్వాత లోట్రా అని చెప్పేసి ఒక నేమ్ వచ్చింది. సో లోట్రా అని ఒక టర్మ్ వచ్చింది. ఇదేంటంటే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది యురేషియన్ అటర్ అనమాట. అటర్స్ ఉంటాయి కదా మనకి, యురేషియన్ అటర్స్. సో వీటి యొక్క సైంటిఫిక్ నేము. సో ఇట్లాంటి అనమాట కొన్ని టర్మ్స్ అనేవి మనకి అర్థం కావన్నమాట, న్యూస్లో ఉంటాయి. అదేంటో అడుగుతారు. ఇది రీసెంట్గా మనం న్యూస్లో చూసాము. ఇదేంటి, ఇది మిసైల్ ఆప్షన్స్ ఇస్తారు. ఇది మిసైలా, న్యూ ప్లాంట్ స్పీసీసా, లేకుంటే కోవిడ్ వ్యాక్సినా, ఇట్లా పేర్లు అడుగుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఇవి కూడా ఈ మధ్య కరెంట్ ఈవెంట్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి క్లారిటీగా చూసుకోండి. మన శివన్ కాన్సెప్ట్స్లో మంత్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంటుంది, మంత్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంటుంది. మీకైతే వండర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. అందులో నేను ఆల్మోస్ట్ 1.5 to 2 hours మ్యాక్సిమం మనకి 1.5 hour నుంచి 2 hours మధ్యలో కంప్లీట్ చేస్తాను కోర్స్ అనేది. ఒక్కోసారి 2.5 hours కూడా ఉంటుంది. అంటే మంత్లీలో బాగా న్యూస్లో హైలైట్ అవుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో మీ తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తాను, ఇంకో 2 daysలో లాంచ్ చేస్తున్నాము. వాటికి సంబంధించి ఎవరైనా సో గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా ఇస్తాను. గ్రూప్ 2 జాయిన్ కూడా మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేది ఫ్రీ ఇస్తున్నాం ఈ మధ్య. సో కాబట్టి ఇది ఒకటి చూడండి, చాలా బాగుంటాయి మన కరెంట్ ఈవెంట్స్. తర్వాత మీకు కరెంట్ ఈవెంట్స్లో తర్వాత ఈ మధ్య ఎక్కువగా అడిగేది ఏంటంటే అవార్డ్స్ గురించి కూడా ఎక్కువగా అడుగుతున్నారు. సో అవార్డ్స్ ఉంటాయి కదా, సో ఈ అవార్డ్స్ అనేది ఎలా అడుగుతున్నారంటే చాలా ఫస్ట్ మనకి మెడల్స్ గురించి అడుగుతున్నారు, అవార్డ్స్ అండ్ మెడల్స్ అని చెప్పొచ్చు. సో అవార్డ్స్ అంటే మనకి కొన్ని రీసెంట్గా అవార్డ్స్ కొన్ని వచ్చాయి కదా. సో పద్మ అవార్డ్స్ కావచ్చు, సో పద్మ అవార్డ్స్ చాలా ఫేమస్, పద్మ కావచ్చు. ఇంకా మనకి సినిమాకి సంబంధించిన అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆస్కారు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఇట్లాంటివి, ఇవన్నీ కూడా బాగా న్యూస్లో ఉన్నాయి. అవి దేనికి ఇచ్చారు, బెస్ట్ ఫిల్మ్ ఏముంది, సో RRRకి ఇచ్చారు నేషనల్ అవార్డ్స్, దాదాసాహెబ్ ఫాల్కే సంబంధించిన సినిమాకి సంబంధించి. సో RRRకి ఇయర్ ఆఫ్ ది సినిమా కాబట్టి ఇచ్చారు. బెస్ట్ మూవీ ఏది, కాశ్మీర్ ఫైల్స్. బెస్ట్ యాక్టర్ రణబీర్ కపూర్, బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి ఆలియా భట్, ఇట్లా ఇస్తున్నారు కదా, అవన్నీ చూసుకోండి. సో మెడల్స్ కూడా చూసుకోవాలి, భారతరత్న ఎవరెవరికి ఇస్తున్నారు. తర్వాత అదర్ కంట్రీకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనేది ఇండియాలో కొంతమందికి ఇస్తూ ఉంటారు ఇండియన్స్కి. సో ఇండియన్స్కి ఫ్రాన్స్ కానీ UAE కానీ వాళ్ళకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇస్తుంటారు కదా, ఇట్లాంటివి కూడా ఎక్కువ అడుగుతారు, ఇది కూడా చూసుకోండి. తర్వాత మీకు ఎక్కువగా అడిగేది కొన్ని పర్సనాలిటీస్ అనమాట. సో పర్సన్స్ ఇన్ న్యూస్. సో ఫేమస్ పర్సన్స్ న్యూస్లో ఉంటారు కదా, వీళ్ళ గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య. అయితే మనకి న్యూస్లో ఉన్నటువంటి పర్సన్ గురించి హరిబాలకృష్ణ ఉన్నారు, ఆయనకి మార్కోని 2023 ప్రైజ్ అనేది ఇచ్చారనమాట. సో ఇట్లాంటివి కూడా మీరు ఎక్కువ చూసుకోవాలి, దీనికి సంబంధించి కూడా చూసుకోండి. పర్సన్స్ ఎవరు న్యూస్లో ఉన్నారు కూడా చూసుకోవాలి. బిర్సా ముండా గురించి కానీ, తర్వాత మనకి రీసెంట్గా గురునానక్ గురించి కానీ ఇట్లా న్యూస్లో వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. దీని తర్వాత మీరు క్లారిటీగా చూసుకోవాల్సింది ఇంకా వచ్చేసి తర్వాత 9th one వచ్చేసి మీరు స్పోర్ట్స్ పరంగా కూడా చూసుకోండి. ఈ మధ్య UPSCలో కూడా స్పోర్ట్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. సో స్పోర్ట్స్ అనేది ఎక్కువగా ఫేమస్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, మీరు అన్నీ అవసరం లేదు, ఫేమస్ స్పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫేమస్ అంటే మనకి ఫుట్బాల్ కావచ్చు, సో ఫుట్బాలు, క్రికెట్ ఒకటి, హాకీ, కబడ్డీ.
సో తర్వాత వచ్చేసి రెజ్లింగ్ కావచ్చు ఇట్లాంటివి. తర్వాత ఈ ఫేమస్తో పాటు మీరు న్యూ స్పోర్ట్స్ అనమాట కొన్ని కొత్తగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పటివరకు మన ఇండియా వాటిల్లో ఎప్పుడు అవార్డ్స్ వచ్చి ఉండవు, వాటికి అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉండదు. ఇప్పుడు ఫస్ట్ టైం మనకి గోల్డ్ మెడల్ అట్లాంటివి వచ్చి ఉంటాయి అనమాట కొత్త గేమ్స్లో. సో ఇట్లాంటి స్విమ్మింగ్ చూడండి, మనకి ఆర్ మాధవన్ ఉన్నారు కదా యాక్టరు, వాళ్ళకు కొడుకు రీసెంట్గా ఆయన స్పోర్ట్స్లో స్విమ్మింగ్లో మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు ఇండియాకి. చూడండి చాలా ఇన్స్పిరేషన్ అనమాట. ఒక హీరో కొడుకు హీరోని చేయకుండా ఒక స్పోర్ట్స్ మెన్ చేశాడు. చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు దీన్ని. అంటే దేశం గర్వించే విధంగా స్పోర్ట్స్లో ఇప్పుడు స్విమ్మింగ్లో ఎప్పుడు రాని అవార్డు తీసుకొచ్చాడు అనమాట. ఇట్లాంటి న్యూ స్పోర్ట్స్. సో ఖేలో ఇండియా గేమ్స్ ఉన్నాయి కదా, దీంట్లో కొన్ని స్పోర్ట్స్ యూజ్ చేస్తారు. మార్షల్ డాన్సెస్ కూడా తీసుకొచ్చారు, కలారపైట్ ఇట్లాంటివన్నీ కూడా. ఇట్లాంటివి కూడా స్పోర్ట్స్ పరంగా కూడా చూసుకోండి. సో తర్వాత ఫైనల్గా మీకు మిస్లేనియస్ అనమాట. సో ఇవన్నీ కాకుండా కొన్ని మిస్లేనియస్. సో మిస్లేనియస్ అంటే ఏదన్నా ఇంపార్టెంట్ ఎనిమల్స్ కావచ్చు, బర్డ్స్ గురించి కావచ్చు. సో బర్డ్స్ ఇంకా ఏమైనా రెప్టిల్స్ ఇట్లాంటి ఏమైనా న్యూస్లో వస్తుంటాయి. స్పీసీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ న్యూస్లో వస్తూ ఉంటాయి. టైగర్ గురించి, రినోసర్స్ గురించి, ఎలిఫెంట్ గురించి, లయన్ గురించి, తర్వాత గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బర్డ్ కావచ్చు, తర్వాత సారస్ క్రేను ఇట్లాంటి వాటి గురించి న్యూస్లో వస్తుంటాయి కదా. ఇవన్నీ కూడా చూసుకోండి, దీనికి సంబంధించి కూడా అడుగుతూ ఉంటారు ఎక్కువగా. సో ఇవి కూడా మీరు క్లారిటీగా చూసుకోవాలి. సో తర్వాత ఇంకా మీరు మిసైల్స్ ఇట్లాంటి కరెంట్ ఈవెంట్స్లో మీకు వస్తాయి. అంటే మీకు ఎక్కడ వస్తాయంటే ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయి. ఇలాంటి కూడా చూసుకుంటూ ఉండండి. తర్వాత ఏదైనా నేమ్స్ అనమాట, ఇంపార్టెంట్ నేమ్స్. సో ఒక పెద్ద షిప్ తీసుకొచ్చారు, దాని కొత్త నేమ్ ఏంటి. సో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో ఇలాంటివి. తర్వాత ఇండియా నుంచి మేజర్గా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా. సో ఇంపోర్ట్స్ మీరు ఎక్కువగా ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ వీటిలో ఎకానమీలో కవర్ చేస్తారు, నో ప్రాబ్లం. సో ఇట్లాంటివి చూసుకోండి. ఈ విధంగా అయితే మీరు కరెంట్ ఈవెంట్స్ అనేది చదువుకోవాలి. ఇట్లా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో దీనికంటే ఇంకా క్లారిటీగా మీకు మోస్ట్ ఫోకస్ టాపిక్స్లో సబ్జెక్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అక్కడున్న టాపికే కాకుండా దానికి సబ్ టాపిక్స్ ఎలా చదువుకోవాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వాటిని అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఇలానే మన శివన్ కాన్సెప్ట్స్ నుంచి మీకు కోర్సులు కావచ్చు, టెస్ట్ సిరీస్లు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా ఉంటాయి. ఎందుకంటే మీకు తక్కువ టైంలో మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడమే మా యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో తక్కువ టైం ఉంటుంది కదా, ఎంప్లాయీస్ కావచ్చు, యాస్పిరెంట్స్ కావచ్చు, మీరు 1 year నుంచి చదువుతూ గజిబిజిగా ఉంటే ఒక్కసారి మన కోర్సెస్ ట్రై చేయండి. చాలా వండర్ఫుల్గా ఉంటాయి, టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి. తెలుగు స్టేట్స్లో మన కోర్సెస్ అనేవి టాప్ ట్రెండింగ్లో ఉంటాయి. ఎందుకంటే ఎటువంటి స్క్రాప్ లేకుండా ఎగ్జామినేషన్కి ఎంతవరకు కావాలో అంతవరకే ఉంటుంది. డేటా వేస్టేజ్ మొత్తం నేనే స్కిప్ చేసి మీకు ఇస్తాను అన్నమాట కంటెంట్. సో మీరు చూడండి, అన్ని క్లాసులు కూడా ఫస్ట్ క్లాస్ ఫ్రీగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్ట్లు ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ ఫ్రీ టెస్ట్లు ఉంటాయి. తర్వాత మీకు టెస్ట్ సిరీస్లు ఉంటాయి. తక్కువ ప్రైస్లో టెస్ట్ సిరీస్లో 5,000 6,000 అలా టెస్ట్ సిరీస్లు ఉండవు మన దాంట్లో. సో మ్యాక్సిమం అంటే మనకి 1,500 నుంచి, సో మనకి 500 నుంచి 1,500 మధ్యలోనే ఉంటాయి మన టెస్ట్ సిరీస్ ప్రైజెస్. చూడండి, మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవుతాయి. ఇలానే మీకు కరెంట్ ఈవెంట్స్ కావచ్చు, సబ్జెక్ట్ కోర్సెస్, గైడెన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంది టెలిగ్రామ్కి సంబంధించి. ఇమీడియట్గా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు చాలా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇవాళ వీడియో. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.